మహిళా సూపర్ బజార్‌కి పెద్దపీట ఏశారు. అంటే రైతుల దగ్గరున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అవ్వనియండి, నిత్యావసర వస్తువులు అవ్వనియండి, ఏదైతే మనకి ఆల్మోస్ట్ డీమార్ట్ అవ్వనియండి, బిగ్ బజార్ అవ్వనియండి, సూపర్ మార్కెట్ రిటైల్స్‌లో దొరకనియండి, వీటన్నిటిని గూడా గవర్నమెంటే లో ల్యాండ్‌కి లీజ్ ఇచ్చి, తర్వాత మహిళా సూపర్ బజార్స్‌ని పెట్టించి, మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద ఆళ్ళు నుంచోడానికి ఇదొక ప్రణాళికేశారు. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. 10 ఏళ్లలో 1,00,00,000 మంది మహిళలకి డైరెక్ట్ ఇంపాక్ట్, కోటీశ్వరులు అవ్వటానికి ఒక ప్రణాళిక ఏశారు నిన్న. ఇది మామూలుగా దొరికే విషయం కాదు. మహిళా సంఘాలు వీళ్ళందరికీ ఆదాయం రావాలని చెప్పి ప్రోత్సాహానికి మహిళా సూపర్ బజార్ రెగ్యులర్ ఆర్గానిక్ అండ్ రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులన్నింటినీ తీసుకొచ్చి దీంట్లో పెడతా ఉన్నారు. ఇది కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకొకటి ఏంటంటే 1000 బస్సుల్ని కొనుగోలు చేయించి మహిళా సంఘాల పేరుతో వాటిని ఆర్టీసీకి లీజ్గా ఇప్పించే ప్రణాళికను కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే సంఘాలకు డబ్బులు వస్తాయి. ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్. ఇక్కడ మనం చూసుకుంటే గనక సొంత చెల్లిని ఆస్తి విషయాల్లో బయటకు పంపించేసి వాళ్ళ శాపనార్థాలు కూడా భరిస్తూ కూర్చున్న నాయకులు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ అవన్నీ, జగన్ అండ్ షర్మిల వాడి పరిస్థితి ఇలాగే ఉంది. చెల్లెల్ని ఇంట్లోంచి బయటకు గెట్టేశారు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే. అలాగే తెలంగాణలో చూసుకుంటే కేటీఆర్ అండ్ కవిత విషయంలో కూడా వాళ్ళు విభేదించారు, బయటకు వచ్చారు. ఆవిడకి సపోర్ట్ సిస్టమ్ లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం 1,00,00,000 మందికి చీరలు పంపిణీ చేస్తున్నారు. ఇందిరాగాంధీ సెలెక్షన్ ఆఫ్ సారీస్ అని చెప్పి దాంట్లో గ్రీన్ కలర్ సారీని ఆయన నిన్న లాంచ్ చేశారు. దాన్ని పట్టుకున్నారు.